మనసుని ప్రశాంతంగా ఉంచుకుని మనం ఇలా శ్వాస లోపలికి తీసుకుంటా శ్వాస వదులుతూ, అంటే శ్వాస లోపలికి తీసుకుంటాం కదా, అంత కళ్ళు మూసుకుని శ్వాసను లోపలికి తీసుకుంటా శ్వాసను వదులుతా. అలా దీర్ఘ శ్వాస చేద్దాం. ముందు మీకు అది శ్వాస అలవాటు అవుతుంది. అందరూ లోపలికి తీసుకుని బయట శ్వాస వదులుతూ శ్వాసను మాత్రమే గమనించండి. అలా శ్వాసను మాత్రమే గమనిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా చేద్దాం. కళ్ళు మూసుకుని శ్వాస లోపలికి తీసుకుంటూ శ్వాసను బయటకు వదులుతూ శ్వాసను మాత్రమే గమనించండి. మెల్లగా దీర్ఘంగా తీసుకోండి. నెమ్మదిగా లోతుగా నాభి వరకు, ముక్కు నుంచి నాభి వరకు కేవలం శ్వాసను మాత్రమే గమనించండి. అలా శ్వాసను లోపల తీసుకున్నప్పుడు నేను ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనసులో భావన ఏర్పరచుకోండి. శ్వాసను లోపల తీసుకున్నప్పుడు నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాను. శ్వాసను బయటకు వదులుతున్నప్పుడు ఒత్తిడి, ఆందోళన అన్నీ వదిలేస్తాము. బయటకు వదిలేయాలి. మనలో ఉన్న ఆందోళన, ఒత్తిడి, నిరాశ ఉంటాయి కదా, అవన్నీ బయటకు వదిలేయాలి. అలా శ్వాసను లోపల తీసుకున్నప్పుడు మీలో భావన నేను ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాను. ఆనందంతో మనసంతా నింపాలి. బయటకు వదిలేసినప్పుడు ఏ ఒత్తిడి, ఆందోళన అన్నీ వదిలేస్తాను. నా దీర్ఘంగా లోతుగా తీసుకోండి. ముక్కు నుంచి నాభి వరకు కూడా. బయటకు వదులుతున్నప్పుడు కూడా నాభి నుంచి బయటికి శ్వాస వదులుతూ మీలో మంచి భావనల్ని శ్వాస లోపలికి తీసుకుంటూ మంచి భావనలు ఉంచుకోవాలి. లోపలికి తీసుకుంటూ మనసునంతా ఆనందంతో నింపి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. బయటకు వదులుతూ ఒత్తిడిని, ఆందోళనని వదిలేస్తాను. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాసే ధ్యానము అంటే. శ్వాసను మాత్రమే గమనిద్దాం. శ్వాసతో ప్రయాణం చేద్దాం. లోపల తీసుకుంటున్న శ్వాసను, బయటకు వదులుతున్న శ్వాసను గమనించండి. శ్వాసే హృదయంలో ప్రాణంగా మారుతుంది. అందరూ చాలా చక్కగా చేస్తున్నారు. సార్ మీ కళ్ళు తెరిచి, సార్ మెల్లగా మీ కళ్ళు తెరవండి. మనం రెండవది చేద్దాం. అందరికీ అర్థమైంది కదా? శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన దృష్టి అంతా శ్వాస మీద ఉంటుంది కదా. దృష్టి అంతా శ్వాస మీద ఉండటం వల్ల ఇక మిగిలిన ఆలోచనలు ఉండవు. మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. శ్వాస అలా దీర్ఘంగా తీసుకుంటూ ఉంటే శ్వాస హృదయంలో ప్రాణంగా మారుతుంది. ప్రాణశక్తి శరీరం అంతా వ్యాపిస్తుంది. బిడ్డకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రెండవది ఏంటంటే మనం ఈ రెండు కనుబొమ్మల మధ్యన మనసు, రెండు కనుబొమ్మల మధ్యన ఇక్కడే మనసు మీద కేంద్రీకరించి మనసుని శూన్యం చేసుకోవాలి. మనసుని శూన్యం చేసుకోవాలి. శూన్యం చేసుకోవటం అంటే ఇంకా ఏ ఇతర ఆలోచనలు ఉండకూడదు. ఏ ఇతర ఆలోచనలు లేకుండా మనసు శూన్యంగా ఉండాలి. అలా చేద్దాం. ఇది ఇలాగే వేళ్ళు ఇలా పెట్టుకుని రెండు కనుబొమ్మలు వచ్చిన ఇక్కడే దృష్టి పెట్టి మనసులో ఏ ఆలోచనలు లేకుండా మనసుని శూన్యంగా ఉంచుకోండి. ఒక 10 నిమిషాలు అలా చేసి ముగిద్దాం. సరేనా? అందరూ కూడా ఈ రెండు కనుబొమ్మల మధ్యన మనసుపై దృష్టి కేంద్రీకరించి మనసుని శూన్యం చేసుకుందాం. మనసును శూన్యం చేసుకోవటం అంటే మనసులో ఏ ఆలోచనలు లేని స్థితి.
మనసంతా శూన్యంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఆనందంగా ఉంటుంది. ఏ మేఘాలు లేని ఆకాశంలా ఉంటుంది. ఏ మేఘాలు లేని ఆకాశం ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ కూడా మనసులో ఏ ఆలోచనలు రానివ్వకుండా మనసుని శూన్యంగా ఉంచుకోండి. ధ్యానము అంటే మనసు యొక్క అంతరంగ ప్రయాణం. మన అంతరంగంలోకి ప్రయాణం చేద్దాం. ఏ ఆలోచనలు లేని స్థితి. మన మనసు ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఉంటే బిడ్డ మనసు కూడా అంత ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. మనసంతా శూన్యంగా ఉంటుంది, ఏ ఆలోచనలు లేని స్థితి. ఏ మేఘాలు లేని ఆకాశంలో ఉంటుంది, నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ చాలా చక్కగా ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు మీ రెండు చేతులు మీ రెండు కళ్ళపై పెట్టి మెల్లగా కళ్ళు తెరిచి అద్భుతమైన మనసు స్థితికి అందరూ చప్పట్లు కొడదాం సార్. అంటే మన మనసులో ఆ ప్రశాంత స్థితి ఉంటుంది, కానీ మనం ఎప్పుడు ఆందోళనతో ఉన్నా మనసులో ప్రశాంత స్థితిని తీసుకెళ్ళటం అలవాటు చేసుకోవాలి. మనం అలవాటు చేసుకుంటూ ఉంటే ఎప్పుడంటే అప్పుడు మనం ప్రశాంతంగా ఉండే స్థితి మనం తెచ్చుకోగలుగుతాం. ఏమైనా సమస్యలు ఉన్నా ఇంట్లో ఒక చోట కూర్చుని మనసును ప్రశాంతంగా తెచ్చుకోవటం అలవాటు అవుతుంది కదా. మన మనసంతా ఏంటంటే గతంతో నిండిపోయింది, గతపు ఆలోచనలతో మన మనసంతా నిండిపోయింది అన్నమాట. ఇప్పుడు ఆ గతంలో జరిగినవి గుర్తొస్తూ ఉంటాయి, లేదా భవిష్యత్తులో ఎన్నో ఆశీర్వాహాలతో ఉంటాం కదా, వాటితో మనసంతా నిండిపోయింది అన్నమాట. అందుకని ఆందోళనతో ఉంటుంది. గతాన్నంతా పక్కకు తీసేయాలి. గతాన్నంతా పక్కకు తీసేస్తేనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ గతం అనేది ఏంటంటే అద్దం మీద పట్టిన దుమ్ము లాంటిది. మనం ఉదయాన్నే నిద్రలేచి అద్దం చూసుకుంటాం, అద్దం అంతా దుమ్ము పట్టుంటే ఏం చేస్తాం? దుమ్ము విడిపేస్తాం కదా. అలాగే మన మనసులోంచి కూడా గతాన్నంతా తీసేయాలి పక్కకి. గతంలో జరిగినవన్నీ పక్కకి తీసేస్తేనే అద్దం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మన మనసు కూడా అంత స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ గతం అనేది ఇంటి గోడలకి పట్టిన బూజు లాంటిది. మనలో ఎన్ని ఆలోచనలు, ఎన్ని గదులు, ఎన్ని గోడలతో, ఎన్ని ఆలోచనలతో నిండిపోయింది మనసంతా. చిన్నప్పటి నుంచి మనసంతా ఎన్ని ఆలోచనలతో నిండిపోయింది కదా. ఎన్ని గదులు, ఎన్ని గోడలు, ఎన్ని లోపల ఆలోచనతో ఉండిపోయింది అంతా. మరి ఇంటి గోడలకంతా బూజు పడితే ఏం చేస్తాం? మనం దులిపేస్తాం కదా. అన్ని గోడలు బూజు దులపడానికి ఒక చీపురు చాలు కదా. అదే ఆ చీపురే ఇప్పుడు మనం చేసే ధ్యానం. అలా మనసులోంచి అన్ని గతపు ఆలోచనలన్నీ పక్కన తీస్తాయి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేదా ఏవో ఒక ఆలోచనతో ఉన్నాం అనుకోండి, అవే ఆలోచనలు ఉంటే అలా మనసు ఒత్తిడితోనే ఉంటుంది. మనకి మంచిది కాదు. గర్భిణీగా ఉన్నప్పుడు బిడ్డ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. జరుగుతాయి, గతంలో జరిగింది. కానీ మన మొత్తాన్ని పక్కకు తీసేయాలన్నమాట. ఇక్కడి నుంచి నేను ఇంకా ఆనందంగా ప్రశాంతంగా ఉంటానని మనం అలవాటు చేసుకోవాలి. బయట ఎన్ని సమస్యలు ఏమున్నా కానీ మనం చేసుకెళ్తూ ఉంటాం, కానీ మనసును మాత్రం ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ మనసు ఆలోచనలు ఏంటంటే మేఘాలు లాంటివి. పైన మేఘాలు ఉంటాయి కదా, మనసు ఆలోచనలు మేఘాలు లాంటివి అన్నమాట. చూడండి, మేఘాలు ఎలా ఉంటాయి? పెద్ద పెద్ద మేఘాలు, కారు మబ్బుల్లాగా వర్షం పడుతూ ఉంటుంది కదా, మెరుపులు వస్తూ ఉంటాయి కదా. మెరుపులు, ఉరుములు ఏంటంటే మన ఉద్రేకం లాగా. మేఘాల నుంచి ఉరుములు, మెరుపులు వస్తాయి కదా, అంటే మన కోపం, ఉద్రేకం వస్తూ ఉంటుంది కదా. అలా మేఘాల నుంచి వర్షం కూడా వస్తుంది కదా, మనకు ఆనందం వచ్చినట్టు. మరి ఎక్కువ గాలి వేస్తే ఎక్కువ మేఘాలు, గాలి ఎటు వీస్తే అటు మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి కదా. మన ఆలోచనలు కూడా అంతే కదా. ఏ ఆలోచన వస్తే
అటు వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. మేఘాలతో పోలికి సరిపోయిందా? మనసు ఆలోచనలు మేఘాలు లాంటివి. ఒకసారి ఎక్కువ మేఘాలు ఉంటాయి, ఎక్కువ ఆలోచనలు ఉన్నట్టు. ఒకసారి తక్కువ మేఘాలు ఉంటాయి, తక్కువ ఆలోచనలు ఉన్నట్టు. గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోతాయి. మనకు కూడా అంతే కదా, ఎటు ఆలోచన అటు వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి మంచి వర్షాలు కురుస్తూ ఉంటాయి, మనకు ఆనందం వచ్చినట్టు. ఉరుములు మెరుపులు వచ్చేస్తూ ఉంటాయి కదా ఒక్కసారి, మనకి కోపం ఉద్రేకం వచ్చేస్తుంది కదా. అలా ఉంటుంది మనసుని. అందుకని మేఘాలతో పోలుస్తారు. కానీ మేఘాలకి పైన ఉంది, మేఘాలకి పైనే ఉంది. మేఘాలకి పైన ఆకాశం ఉంది కదా. మేఘాలకి పైన ఆకాశం ఉంది కదా. ఆకాశం ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఏ మేఘాలు లేని ఆకాశం చూస్తే ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. మనలో కూడా అంతరంగం కూడా అలా ఆకాశంలో నిర్మలంగా ప్రశాంతంగా ఉండే స్థితి మన స్వస్థితి. మన అసలు స్థితి ఏంటంటే ఆకాశంలో నిర్మలంగా ప్రశాంతంగా ఉండే స్థితి మన అసలు స్థితి. దాంట్లో ఆలోచనలు వస్తాయి మేఘాలు వచ్చినట్టు. కానీ మన అసలు స్థితి ఏంటి? ప్రతి మనిషి మనసు యొక్క అసలు స్థితి ఏమిటి? ఆకాశంలో ఏ మేఘాలు లేని ఆకాశంలో నిర్మలంగా ప్రశాంతంగా ఉండే స్థితి మన అసలు స్థితి. అది నా స్వరూపం అని తెలుసుకోవాలన్నమాట. ఏంటో మరి అర్థమైందా? నీ అసలు స్థితి ఏమిటి? ఆకాశంలో నిర్మలంగా ప్రశాంతంగా ఉండే స్థితి నా అసలు స్థితి. ఆ నిర్మలంగా ఉండే ఆకాశం లాంటి స్థితిలో ఆలోచనలు వస్తుంటాయి కదా, అవి మేఘాలు అన్నమాట. మేఘాల్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ గంట సేపు చేసేది ఏంటంటే మన అసలు స్థితిని అనుభూతి పొందుతాం. మన అసలు స్థితిని అనుభూతి పొందుతాం. అంటే ఏ ఆలోచనలు లేని స్థితికి వెళితే, మన శూన్యంగా ఉన్న స్థితికి వెళితే మన అసలు స్థితిని అనుభూతి పొందుతాం. ఇది మన అసలు స్థితి అని తెలుసుకోవాలి. వస్తాయి కదా, ఏదో ఆందోళనతో కూడిన సమస్యలు వస్తూ ఉంటాయి అంటే ఇక మేఘాలు చేరినట్టు అంతే. మేఘాలు చేరినట్టు వస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలి? మన మనసుని నా అసలు స్థితి ప్రశాంతంగా ఉండే స్థితి అని మనసుని ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకోవాలన్నమాట. ఉంచుకుంటే బిడ్డ ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. మన 9 నెలలు నిష్టగా ఉండాలి. నిష్టగా ఉండి పూర్తిగా మనసంతా కూడా బిడ్డ ఆరోగ్యం బాగుండాలి అని దృష్టి పెట్టుకోవాలి. మీరు 3 ప్రమాణాలు కూడా చేయాలి. పెట్టుకుని 3 ప్రమాణాలు చేయాలన్నమాట. నా మనసుని ఆనందంగా ఆరోగ్యంగా ఉంచుకుంటాను. అందరూ చెప్పండి. నా మనసుని ఆనందంగా ఆరోగ్యంగా ఉంచుకుంటాను. ఏ ఒత్తిడి ఆందోళనని నా మనసులోకి రానివ్వను. నా బిడ్డ మానసిక శారీరక ఎదుగుదల కూడా అప్పుడే బాగుంటుంది. నా బిడ్డను కూడా ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంచుతాను. వాళ్ళు ప్రమాణం చేసుకుని రోజు దృష్టి దాని మీద పెట్టాలన్నమాట. పెడితే ఏ జరిగేవి ఎలా జరుగుతున్నా కానీ మన మనసుని మాత్రం ఇదే దృష్టితో ఉంచాలి. అలాగే ఇది ఏంటంటే మనం ఒక్కడే విడిగా చేద్దామంటే సాధ్యమయ్యేది కాదు. మనం చెప్పుకున్నా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత విడిగా కూర్చొని చేద్దామన్నా సాధ్యమయ్యేది కాదు కదా. అందరితో పాటు కలిపి చేస్తూ ఉంటేనే సాధ్యమవుతుంది. అలాగే అందరూ కూడా ఎవరికి వాళ్ళు తోచినట్టుగా కాకుండా ఒకేలా చేస్తేనే అది సామూహిక ధ్యానం అంటారు. సామూహికంగా మనసు అంతా ప్రశాంతంగా ఉంచుకోవటం అన్నమాట. మనం అలా చేస్తున్నప్పుడు కూడా ఏదన్నా ఒక శబ్దాన్ని కూడా అందరం ఒకటే చెప్పుకుంటూ ఉంటే తరంగాలు ఉంటాయి కదా. తరంగాలన్నీ కూడా అందరి మనసుల్లోకి బిడ్డ మనసులోకి వెళ్ళి అన్ని తరంగాలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి అన్నమాట. చివరికి ఒక 5 నిమిషాలు నేను చెప్పినట్టుగా చేసి మనం ముగిద్దాం. ఈ వేళ్ళలో పెట్టుకుని ఇలా ఉంచి బొడ్డు నుంచి నాభి నుంచి అందరూ కూడా నేను చెప్పినట్టుగా అన్నమాట. అందరూ ఒకే తరంగాలు ఉండాలి. అందరి మనసుల్లోని ఒకే తరంగాలు ఒకే వైబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే మన అందరూ సామూహికంగా ఒకటే కోరికతో ఉన్నామని తెలుస్తుంది మనకి. నాభి నుంచి
రెండోసారి. మూడోసారి. అలా చేస్తూ ఉండండి. ఆ శబ్దంతో మనసంతా నింపాలి. ఒకే తరంగాలతో ఒకే శబ్దంతో అందరి మనసు నింపి ఉండటం వల్ల అంతా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. మంచి భావాలు మనసులో ఉంటాయి. అందరూ చాలా చక్కగా ధ్యానం చేస్తారు. మళ్ళీ దాంట్లాగే 2 చేతులు 2 కళ్ళపై పెట్టి కళ్ళు మెల్లగా తెరుస్తా. అందరికీ ఎలా ఉంది? మనసు ప్రశాంతంగా ఉందా? ఆ శబ్దం ఏంటంటే మనం ఇప్పుడు ఇలా 2 చెవులు ఇలా మూసుకుని 2 కళ్ళు మూసుకుని అంటే అది తేనెటీగ శబ్దం చేసినట్టు ఉంటుంది అన్నమాట. భ్రమరం అంటారు కదా, తేనెటీగ భ్రమరం అంటారు. తేనెటీగ అని వెళ్తుంది కదా. అంటే ఇలా 2 చెవులు మూసుకుని 2 కళ్ళు ఇలా మూసుకుని ఆ శబ్దం అంటే తేనెటీగ శబ్దంలో ఉంటుంది అన్నమాట. భ్రమరీ శబ్దం అంటారు దాన్ని. కానీ ఒకే శబ్దంతో మనసంతా నిండితే ఇది ఎందుకంటే మన మనసు ఏ ఆలోచన లేని స్థితికి వెళ్ళాలన్నా అందరికీ సాధ్యం అవుతుంది కదా. ఇప్పుడు మనసులో ఏ ఆలోచన లేకుండా చేసుకోండి అన్న ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. మరి వద్దంటే ఇంకా వస్తూ ఉంటాయి. మరి ఏ ఆలోచన లేకుండా చేసుకోండి అన్న ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ అది ఒక శబ్దాన్ని అందరూ కలిసి చేస్తూ ఉంటే వేరే ఆలోచన లేకుండా మనకు ఆ శబ్దంతోనే మనసంతా నిండి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుతాను. అందరూ చాలా చక్కగా చేశారు. మనం మనసుని 1 గంట అలా శూన్యంగా ఉంచుకుంటే బిడ్డ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కానీ మనకు ఆ దృష్టి ఉంది కదా, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని. రోజంతా దాని ప్రభావం అంతా పడుతుంది. ఆ 9 నెలలు కూడా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మన మనసులో భావన ఉంది కదా. మనసులో ఉండటం వల్ల బిడ్డ ఎదుగుదల కూడా బాగుంటుంది. అంటే మిగిలిన వైద్యం అంతా మీకు జరుగుతూ ఉంటుంది. కానీ ఇలా మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ఉండటం వల్ల ఎన్నో మంచి ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనలో మంచి ఫలితాలు ఉన్నాయి. అందుకని మీకు అందజేస్తాం అన్నమాట. మీరు ఇంట్లో మిగిలిన 1 గంట చేయండి. ఇలా మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. 1 గంట ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఏమొస్తున్నా కానీ నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, నా బిడ్డను కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా నేను చూసుకోవాలని మీరు ఖచ్చితంగా నిర్ణయంతో ఉండాలన్నమాట. గతాన్ని మొత్తం పక్కకి తీసేయాలి. చెప్పాను కదా, గత ఆలోచనలన్నీ పక్కకి తీసేయాలి. ముందు గతంలో జరిగిన ఏంటి కూడా అసలు మనసులో పెట్టుకోకూడదు. భవిష్యత్తులో కూడా తర్వాత ఏం జరుగుతుంది ఏంటని ఏ ఆలోచనతో ఉంటాం కదా మనం అంతా. అవన్నీ కూడా మన పని మనం చేసుకెళ్ళాలి తప్పితే అంతకుమించి ఎక్కువ ఆశలు ఊహలతో కూడా ఉండకూడదు. మనసు అంతా ఒత్తిడితో ఉంటుంది. మనం అనుకున్న జరగకపోయినా ఇంకోలా జరుగుతున్న అన్ని ఆందోళనతో ఉంటుంది కదా. మన పనులు మనం చేసుకుంటాం. అలా మీరు అందరూ కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక నిష్ఠతో ఉంటే అది మీకే కాకుండా మీ బిడ్డ ఎదుగుదలకు కూడా ఎంతో బాగుంటుంది.